పైపు కట్టి నీకు అట్టుపూ కూర గురించి ఏంటి తెలీదా అంటున్నా? తెలీదంటే ఏంటంటున్నావు? అట్టుపూ కూర నీకు తెలుసా? మసాలా వేసి వండుకుంటారా? మేము పులిహోర తాలింపు పెడతాం. పులిహోర ఎలా తాలింపు పెట్టుకుంటాం? అలా పెట్టుకుంటాం. ఇదిగో ఉడకబెట్టానా దీనికి ఇది ఇలా కుమ్మేసి పులిహోర తాలింపు పెడతాం. అది పులిహోర కూర. ఇది ఇప్పుడు నేను పచ్చడి చేస్తున్నా. ఇది ఇంత వాటికి ఇన్ని ఎక్కువ వేసుకోక్కర్లేదు. కొంచెం కొంచెం వేసుకుని చేసుకోవచ్చు. కావాలని ఎక్కువ వేస్తున్నాను నేను. ఎల్లుల్లిపాయలు మంచిది, ఎక్కువ వేగించను. అలాగా పచ్చి పచ్చిగా ఉండగానే దింపేస్తాను ఎల్లుల్లిపాయలు లాస్ట్లో. అప్పుడు మనకు ఆరోగ్యానికి మంచిది. కొంత కరివేపాకు వేసుకుంటే ఇంకా మంచిది. ఇది అన్నీ తీసేసాక ఇలా వస్తుంది. దీన్ని ఇలా ఉడకబెట్టాలి. అంతేగాని అట్టిపూ కూర తెలియదు అన్నోళ్ళనే పల్లెటూరులో పుట్టిన అందరికీ తెలుస్తుంది. ఇంకా ఆ మూగిడెట్టు అవి వెళ్ళిపోతుందంట. మా లక్ష్మి టైం అయిపోయిందంట, వెళ్ళిపోతుందంట. నీకు మా లక్ష్మి ఉండగానే రా టీ ఇస్తుంది, లేకపోతే టీ ఇవ్వను. అచ్చగా తొక్కలు చేయలేదు రా బాబు. అన్ని రకాల ఆల్మోస్ట్ 1000 రకాల పచ్చళ్ళు చేస్తాను నేను. అందులో అట్టిగా తొక్కలు చేయలేదు. ఏమో తెలియలేదురా. నవటాక అంటున్నావా నిజంగా అంటున్నావా? ఒరే అబ్బాయి, చేశారా? ఆనకాయ తొక్కలు చేస్తారా బాబు, బీరకాయ తొక్కలు చేస్తారా బాబు, దొండకాయలు చేస్తారా బాబు, తమలపాకులు చేస్తాం, గోరుగా తోటకూర పాలకూర అన్ని కూరలు పచ్చళ్ళు చేస్తాం. ఆఖరికి ములకాకు పొడేలు పచ్చళ్ళు అన్నీ వచ్చినాం. పచ్చళ్ళ పార్వతి అని అనుకోవాలి మీరు అందరూ. ఇదండి అట్టికాయ. ఇప్పుడు పచ్చడి చేస్తున్నాను. పోపులు ఎప్పుడు చేసేదాన్ని. పచ్చడి అయితే కొంచెం నిలవ కూడా ఉంటుంది. మా నామాలు చూపించు. ఇక నామాలు మా నామాలు లింగం నామాలు. సాకలు అంటే ఏంటి? అన్నీ శుద్ధి చేసేవాడు సాకలోడు ఏంటి? అన్నీ శుద్ధి చేసేవాడు సాకలోడు. నేడు నుంచో సాకలోడు కదా. అన్నీ శుద్ధి అయ్యేది సాకలోడు ముట్టుకుంటేనే. మా ఇల్లు ముట్టుకుంటున్నావు కాబట్టి రోజు మా ఇల్లు శుద్ధే, అవునా కదా? అది ఉతుక్కో. ఇక్కడికి అట్టు స్టోరీ అయిపోయింది. సాకలోడు చేయత్తే సరిపోతుందా? వండుకు తినొద్దు అంటావా?